టు మై ఛానల్ వినివల్ గ్యాస్. సో ఇది డే 6 అనమాట. ఈరోజు ఏది ప్లేసెస్ ఎక్కడికి వెళ్ళకుండా జస్ట్ మూవీకి వెళ్దాము అనుకొని సరదాగా మూవీకి వెళ్ళామన్నమాట ఈరోజు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి దొరికినవన్నీ దొరికేస్తున్నాయి. ఏం లేదండి, కొంచెం ఎక్స్పెన్సివ్ అంతే, ఎందుకంటే మన సైడ్ నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ వెళ్తుంది కాబట్టి. అండ్ చార్జెస్, ఈవెన్ వాళ్ళ రెంట్స్, ట్యాక్సెస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఒక అమౌంట్ పెట్టి అమ్ముతారనమాట ఆల్మోస్ట్. అండ్ మనకు దొరికేవి అనమాట. ఇక్కడ చూసారంటే మామిడి ఆకులు కూడా దొరుకుతున్నాయి. చూడండి, ఇది లోటస్ ఎంత బాగున్నాయి కదా, ఫ్లవర్స్ కూడా. అసలు ఫ్లవర్స్ అయితే ఎంత ఫ్రెష్ ఉన్నాయో. మనకి ఇక్కడ హైదరాబాద్లో గుడిమల్కాపూర్ దగ్గర ఫ్లవర్ మార్కెట్ ఉంది కదా, అండ్ కోటి అక్కడ ఎలా అయితే ఉంటాయో అట్లున్నాయి. ఈవెన్ ఇక్కడ ఫ్రూట్స్ అయితే అసలు మామూలుగా లేవండి. ఈవెన్ చిన్ని కాకరకాయలు కూడా దొరికేస్తున్నాయి అక్కడ. అండ్ అదే ఇంకా మోస్ట్లీ ఎక్స్పెన్సివ్ అనమాట, కొంచెం రేట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా నేను ప్రతిదీ అక్కడికి వెళ్ళి రేట్స్ కనుక్కోలేదు, జస్ట్ నేను మీకు మామూలుగా ఇట్లా చూపించేస్తున్నాను అనమాట. అది అండ్ పక్కనే షాప్స్ ఇంకా కంటిన్యూస్ వాళ్ళు అలా పెట్టుకొని చక్కగా అమ్మేస్తున్నారనమాట. అండ్ బాగుంది. నాకైతే కొంచెం హైదరాబాద్ ఫీల్ అయితే అనిపించేసింది. అండ్ ఈ కాస్ట్యూమ్స్ మనకి అబిట్స్ కోటి ఎక్కడో ఐ థింక్ నాంపల్ ఎగ్జిబిషన్లో ఉంటాయి కదా, అట్లున్నాయి అనిపించింది. అసలు ఇంకొకటి, తమిళియన్స్ ఎక్కువ ఉన్నారు. సో వీళ్ళు ఆల్మోస్ట్ లేడీస్ అయితే ఫ్లవర్స్ మల్లెపూలు ఏవో ఉంటాయి కదా, అవైతే తలలో పెట్టుకొనే ఉంటారు వాళ్ళు. ఈవెన్ వాళ్ళు ఎక్కడో వర్క్ చేస్తున్నా కానీ, ఈవెన్ మేము మెట్రో ట్రైన్లో వెళ్ళినా ఆల్మోస్ట్ వాళ్ళ హెయిర్లో అన్నది ఫ్లవర్స్ ఉంటాయి అదనమాట. అండ్ ఇక్కడ కూడా మ్యాంగోస్ అయితే తెచ్చుకున్నాను, తినేసాను అనమాట అక్కడ అయితే. బట్ ఇంక ఇవన్నీ మన సైడ్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి వచ్చినవేనండి. ఇంకా అక్కడ కొత్తగా అయితే ఏం ఉన్నా కానీ నాకు కొత్తగా ఏమనిపించింది అంటే, అఫ్కోర్స్ ఈ ఫ్లవర్స్ అన్నీ మనం చూస్తూనే ఉంటాం, బట్ చాలా ఫ్రెష్ ఉన్నాయి, ఏవి వాడిపోలేదన్నమాట. అది చాలా ఫ్రెష్గా పెట్టారు వాళ్ళు. అది మన సైడ్ కొంచెం ఎండలు అంటే చెప్పడం మర్చిపోయాను. ఈవెన్ మీరు ప్రీవియస్ వీడియోలో చూసినట్టుగానే డబ్బాలు ఉంటాయి ఎండలు అక్కడికి ఇక్కడికి. అండ్ అదో రకమైన వెదర్ అండి బాబు, మంటలు వచ్చేస్తాయి బాడీ అంతా. అసలు అదొక రకమైన హీట్ అనమాట. ఇంకా కంటిన్యూస్ ఏసీలో ఉన్నాం అనుకోండి, అట్లా కోల్డ్. ఇక్కడ మాల చూసారా అసలు ఎంత పొడవుగా ఉన్నాయో. యాక్చువల్లీ ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. నేను ఐ థింక్ మేము ఇంకా టుమారో ఇంకా బయలుదేరిపోతాము హైదరాబాద్ కనగా ముందు రోజు వెళ్ళామన్నమాట. ఆ టెంపుల్ వీడియో కూడా నేను తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసారు కదా, తామర పువ్వులు కూడా ఎంత ఫ్రెష్ ఉన్నాయి. అవి ఇంకా ఫ్లవర్స్ అలా విచ్చుకున్నాయి అంటే చాలా బాగుంటాయి. ఈవెన్ ఇక్కడ కృష్ణ తులసి, ఇంకొక తులసి ఉంది కదా, సో అవి తులసి మొక్కలు కూడా అమ్ముతున్నారు మంచిగా. ఎంత గ్రీనిష్ ఉన్నాయో అవి. నాకు యాక్చువల్లీ అంత పెద్దవిలో దొరకలేదు, సో చిన్నవి ఉంటాయి మన సైడ్. అంత పెద్దగా అయితే ఎక్కడ దొరుకుతాయి నాకు కామెంట్ చేయండి. నేనైతే డెఫినెట్లీ వెళ్ళి తీసుకుంటాను. అండ్ చూస్తున్నారు కదా, ఇది ఆల్మోస్ట్ మొత్తం ఫ్లవర్ మార్కెట్లా ఉంది. అండ్ మధ్యలో వచ్చేసి మీరు కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్ మార్కెట్లో అట్లా ఉన్నాయి. మిగతా ఆల్మోస్ట్ ఫ్లవర్ సెక్షన్ అనమాట. ఇంక ఇక్కడ రోడ్ క్రాస్ చేసి అట్లా ముందుకు వెళ్ళాలి. సో గాయస్, ఇంకా కొత్తగా ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అండ్ అలాగే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ యొక్క నోటిఫికేషన్లోకి రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టేసేయండి. అండ్ ఇక్కడి నుంచి చూసారంటే ఇది మొత్తం జ్యువెలరీ షాప్స్.
ఇన్ కేస్ మీకు ఈ వీడియో మొత్తం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే కుదిరితే షేర్ చేయండి. ఇన్ కేస్ పాసిబుల్ ఉన్నా లేకపోయినా ఓకే, నో ప్రాబ్లం. ఓకే, కామెంట్ కూడా చేయండి. అండ్ ఇక్కడంతా చూసారు అంటే వీళ్ళు నిజంగా గోల్డ్ తీసుకుంటున్నారో లేదో నాకైతే డౌటే. ఎందుకంటే ఆల్మోస్ట్ గోల్డ్ చూడనీకి వెళ్తున్నారు తప్ప నేను ఇప్పటి వరకు ఎవరి హ్యాండ్లో గోల్డ్ బ్యాగ్ అసలు ఏమీ కనిపించలేదన్నమాట. మరి జస్ట్ చూడనీకి వెళ్తున్నారో కొంతమంది టైంపాస్ కోసం వెళ్తున్నారో నాకైతే తెలియలేదు. అదనమాట. అండ్ ఇక్కడి నుంచి మీరు చూసారంటే హెవీ సంబంధించిన జ్యువెలరీ సెట్స్ అయితే ఉన్నాయి. అండ్ నేను ఇక్కడైతే తీసుకోలేదు, కానీ లైక్ హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను కొత్తగా హౌస్లోకి వచ్చాము. అండ్ దానితో పాటు నేను కొంచెం జ్యువెలరీ కూడా తీసుకున్నాను. ఆ జ్యువెలరీ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ యా, ఇంక ఇక్కడి నుంచి చూస్తూ ఉన్నారంటే చూసారు కదా, ఆల్మోస్ట్ మొత్తం మీకు జ్యువెలరీ షాప్సే ఉన్నాయి. హెవీ డిజైన్స్తో పాటు లైక్ సిల్వర్ టైప్ కూడా ఉన్నాయన్నమాట. మీకు వాట్ ఎవర్ సిల్వర్, గోల్డ్, డైమండ్స్లో కూడా ఉన్నాయి. బట్ నేను ఇక్కడ ఎలా ఏంటి అన్నది నాకు నో ఐడియా. సో అందుకని నేను లైక్ నార్మల్గా అట్లా తీసుకున్నాను అనమాట. అండ్ ఇంక్లూడింగ్ ఇక్కడ మెహందీ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ అక్కడే తీసుకోవచ్చు కానీ బట్ చెప్పా కదా, అసలు అక్కడ జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉంటుందో ఏంటో నాకు అంత ఐడియా లేదు. సో అందుకని ఎందుకులే, రిస్క్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా నేను మళ్ళీ సింగపూర్ దాకా వెళ్ళాలి అంటే కష్టం కాబట్టి అందుకని అక్కడ నేను ఏం బై చేసుకోలేదు. ఇక్కడైతే హైదరాబాద్లో తీసుకుంటే ఎనీథింగ్ ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే మనం చేంజ్ చేసుకొని ఉంటుంది అనమాట. సో ఫైనలీ అయితే డిన్నర్ టైము. సో డిన్నర్కి టైంలో ఇట్లా రోటీ ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఇందులో ఏదో రైతా టైప్ అండ్ ఆలు కుర్మా అండ్ పప్పు ఇచ్చారు. అండ్ పాపడ్ ఒకటి ఇచ్చాడు. అండ్ నేనైతే పన్నీర్ బటర్ మసాలా ట్రై చేద్దామని ఆర్డర్ ఇచ్చాను. బట్ ఇక్కడైతే పన్నీర్ మొత్తం రెడ్డిష్ ఉంది. టేస్ట్ అయితే అదో రకంగా ఉంది కానీ నాకు అంత నచ్చలేదు. రోటీ అండ్ 1 మోర్ మసాలా దోశ ఆర్డర్ ఇచ్చాము. మసాలా దోశ ఫైన్, రోటీ ఫైన్, దోశ మటుకు ఫ్లాప్ అయింది. అండ్ ఫైనలీ అయితే థియేటర్కి వచ్చేసాము. సో ఇక్కడ చూసారు అని అంటే ఇవి మన సైడ్ ఎలా అయితే నెంబర్స్ ఉంటాయో అట్లా ఉన్నాయన్నమాట. అండ్ అది ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో గాయస్, ఇదన్నమాట, థియేటర్ మొత్తం ఖాళీగానే ఉంది. సో మేమైతే మూవీని అలా చూస్తూ అలా ఈ డేనైతే టైం స్పెండ్ చేసామన్నమాట. సీ యూ గైస్, అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.